వెల్కమ్ టు టైమ్ న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పం ఈ నెల 19 నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నారా భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయాలి. ఈ నెల 19న కుప్పం నియోజకవర్గానికి నారా భువనేశ్వరి చేరుకుంటారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. 4 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన. మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొంటారు. నమస్కారాలు. అదేవిధంగా నాటి నాయకులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మా గౌరవ ముఖ్యమంత్రి గారి సతీమణి, అదేవిధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి శ్రీమతి నారా భువనేశ్వరి గారి కుప్పం పర్యటన ఖరారైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించి మేడం గారి ప్రోగ్రాంని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కుప్పం నియోజకవర్గం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనా విషయాల్లో చాలా బిజీగా ఉంటూ కుప్పం పర్యటన కార్యక్రమం వాయిదా పడుతున్నందున మేడం గారి కుప్పం వచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి నేను తప్పకుండా వస్తానని చెప్పి గతంలో చెప్పిన మాదిరిగానే 2 సార్లు మేడం గారి ప్రోగ్రాం ఫిక్స్ అయి మళ్ళీ అనివార్య కారణాల వలన వాయిదా పడడం అనే విషయం మనందరూ కూడా తెలుసు. ఇప్పుడు 19, 20, 21, 22 4 రోజుల పర్యటన కార్యక్రమం మీ ముందు పెడుతున్నాం. ముఖ్యంగా 19వ తేదీ మేడం గారు మన కుప్పం ఉదయం 9 గంటల నుంచి పబ్లిక్ నుంచి వినతులు స్వీకరణ కార్యక్రమం చేసుకుంటూ తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ముఖ్యంగా విద్యార్థులతో మహిళలతో ఇంటరాక్షనే మెయిన్ ప్రోగ్రాం. దీంట్లో మొత్తం ప్రోగ్రామ్స్లో 3 భాగాలు. ఒకటి మన మహిళలతో పాటు విద్యార్థులతో ఆమె మమేకమై వాళ్ళతో కలిసి మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. రెండవది, ఎవరైతే